హైదరాబాద్ మాదాపూర్ సిద్దిక్ నగర్ లో కుంగిన 5 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. హైడ్రాలిక్ మిషన్ పైప్ పగిలి ఆయిల్ లీక్ కావడంతో భవనం కూల్చివేతను ఆపేశారు అధికారులు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు కూల్చివేత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పక్కనే మరో భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరపడంతో మంగళవారం రాత్రి సిద్దిక్ నగర్ లోని 5 అంతస్తుల బిల్డింగ్ పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో బిల్డింగ్ లోని వారు భయంతో పరుగులు తీశారు. పక్కకు ఒరిగిన బిల్డింగ్ ను ఉదయం బల్దియా అధికారులు పరిశీలించారు. దాన్ని అలానే ఉంచితే సేఫ్టీ కాదని కన్ఫర్మ్ చేశారు అధికారులు. దీంతో భారీ హైడ్రాలిక్ యంత్రం సాయంతో బిల్డింగ్ కూల్చివేత పనులు చేపట్టారు. ఇక మరోవైపు బిల్డింగ్ ను రూల్స్ కు విరుద్ధంగా కట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా 50 గజాల స్థలంలోనే 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు ఓనర్లు. నిన్నే బిల్డింగ్ పక్కకు పడిపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఒరిగిన బిల్డింగ్ కూల్చివేస్తుండటంతో ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు. 5 అంతస్తుల బిల్డింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదా లైవ్ లో అందిస్తారు. సదా, బిల్డింగ్ కూల్చివేత అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే బిల్డింగ్ కూల్చివేత పనులు టెంపరీగా బ్రేక్ పడింది. ఎందుకంటే ఈ హైడ్రా కూల్చివేతల మిషన్ తోటే ఇక్కడ ఉన్న బిల్డింగ్ను కూడా ప్రస్తుతానికి కూల్చేస్తున్నారు మార్నింగ్ నుంచి. అయితే ఈ మిషన్కి సంబంధించి పైపు పగిలిపోయి ఇక్కడ పూర్తిగా ఆయిల్ అంతా లీక్ అవ్వడంతో ఇటు ఈ మిషన్ చేసే వాళ్ళంతా వాళ్ళు మళ్ళీ కొత్త ఆయిల్ తీసుకొచ్చి మిషన్ రిపేర్ చేయాల్సి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసినట్టు ఇక్కడ ఆయిల్ అంతా లీక్ అయింది కాబట్టి కాసేపటి వరకు దీనికి బ్రేక్ ఇస్తాము. సో 3 o'clock అట్లా మిషన్ రిపేర్ పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ కూల్చివేతలు అయితే కంటిన్యూ అవుతాయని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆయిల్ తీసుకురావడానికి వెళ్ళారు. ఆయిల్ తెచ్చిన తర్వాత వన్స్ ఫిల్ చేసి మిషన్ రెడీ అయిన తర్వాత తిరిగి ఈ కూల్చివేతలు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాయని చెప్పారు. ఒక ఆల్మోస్ట్ 1 hour పాటు కూల్చివేతలు జరిగాయి. 1 hour జరిగిన తర్వాత ఇట్లా ఈ టెక్నికల్గా ఈ మిషన్కి ఇబ్బందులు రావడంతో ప్రస్తుతానికి అయితే టెంపరీగా ఆపివేశారు. సో ఈ 1 hourలో పైనున్న పెంట్ హౌస్ అలాగే 4th floor ఈ రెండుకు సంబంధించి ఆల్మోస్ట్ కూల్చివేతలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక మిగతా ఎందుకంటే ఇది G+4+ పైన పెంట్ హౌస్ ఉంది కాబట్టి సో దాన్ని కూల్చివేయడానికి ఆల్మోస్ట్ 3 to 4 hours పడుతుందని అధికారులు చెప్తున్నారు. సో 3 o'clock అట్లా మళ్ళీ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4-7 వరకు ఈవినింగ్ 6-7 వరకు ఈ కూల్చివేతలు అయితే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే ఇక్కడికి అధికారులు చేరుకున్నారు. ఇటు జోనల్ కమిషనర్ షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్తో పాటు ఇటు GHMC CCP సిటీ చీఫ్ ప్లానర్ కూడా ఇక్కడికి వచ్చి అసలు ఇక్కడ ఎలా వీళ్ళకు అసలు పర్మిషన్స్ ఈ ఏరియాలో ఎలా వస్తున్నాయి, వీళ్ళు ఎలా కట్టుకుంటున్నారు, లోకల్గా అధికారులు ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోవట్లేదు అనే అంశాలపైన కూడా ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చి చర్చించి వెళ్ళారు. సో మనం చూస్తున్నాం కదా ఇక్కడికే ఇదే బిల్డింగ్కి సంబంధించి లోపల అయితే నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిన్న 8:30కి ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు సడన్గా ఒకేసారి ఇటు కుంగిపోవడంతో లెఫ్ట్ సైడ్కి ఇటు ఉరగడంతో లోపల ఉన్న వాళ్ళంతా కూడా లోపల అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఇల్లు ఉంది, ఓనర్ వాళ్ళు ఉంటున్నారు. అలాగే పైన 4 floors ఒక్కొక్క ఫ్లోర్కి 2 rooms ఉంది. అలాగే పైన పెంట్ హౌస్ అంటే మొత్తం 10 families ఇందులో స్టే చేస్తున్నారు. సో వాళ్ళంతా కూడా ఒకేసారి అందరూ బయటికి వచ్చారు. సో వాళ్ళ లోపల ఉన్నటువంటి బట్టలు, ఇంట్లో సామాను, కిచెన్ సామాను అన్నీ అందులోనే ఉండిపోయాయి. కేవలం అందులో నివసించే వాళ్ళు మాత్రమే సడన్గా బయటికి వచ్చారు. నిన్నటి నుంచి అది ఏ టైంలో అయినా కింద పడిపోయే అవకాశం ఉంది కాబట్టి నిన్నటి నుంచి ఇటు పోలీసులు కానీ అధికారులు కానీ లోపలికి ఎవరిని కూడా పంపించట్లేదు. సో లోపల ఉండేవాళ్ళు కూడా వచ్చి లోపల మా డబ్బులు ఉన్నాయి, మా సెల్ ఫోన్లను కూడా లోపలనే వదిలేసి వచ్చాము, ఒకసారి వెళ్ళి తీసుకొని వస్తామంటే కూడా పోలీసులు అయితే పంపించట్లేదు. ఎందుకంటే సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. చూస్తే ఇక్కడ పూర్తిగా ఈ పక్కన ఈ గుంతలు తవ్వడంతో పిల్లల కోసం గుంతలు తవ్వడంతో సడన్గా కుంగిపోయింది. సో ఇది ఏ టైంలోనైనా కింద పడే అవకాశం ఉంది కాబట్టి లోపలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి పంపించట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ ఆ బిల్డింగ్ కట్టింది G+4+ పెంట్ హౌస్ కట్టిన బిల్డింగ్, కుంగిపోయిన బిల్డింగ్ వచ్చేసి 50 గజాల్లో ఉంది. ఇక పక్కన 150 గజాల్లో ఇతనైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ బోర్ వేశాడు. అలాగే ఆ తర్వాత లాస్ట్ 1 week నుంచి ఇక్కడనైతే పిల్లర్ల కోసం గుంతలు తవ్వుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 6 pillars వరకు వేశారు. వెనకాల నుంచి వేసుకుంటూ వస్తున్నారు. సో మధ్యలో వరకు రాగానే నిన్న గుంత తీసిన తర్వాత నైట్ టైంకు ఈ బిల్డింగ్ అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉన్న ఈ ఒరిగిపోయిన బిల్డింగ్ ఏది ఉందో దాని కింద పునాదులన్నీ కూడా పోవడం, దాని కింద ఉన్న మట్టి పోవడంతో ఇది ఒకేసారిగా ఇటు సైడ్
తాత్కాలిక కుంగింది. అయితే ఇట్లాంటి అంటే తక్కువ ఏరియాలో ఎక్కువ ఫ్లోర్లు, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిల్డింగ్ కేవలం 50 గజాల్లో ఆల్మోస్ట్ G+ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 4 ఫ్లోర్ పైన పెంట్ హౌస్ ఉంది. సో దీనికి పర్మిషన్ ఉండదు. 50 గజాల లోపు అంటే కేవలం G+1కు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అలాగే ఇట్లాంటివి అంటే ఇది ఒక్కటే కాకుండా ఈ ఏరియాల్లో అంటే ఈ సిద్దిక్ నగర్లో పక్కన ఉన్న అంజయ్ నగర్లో ఇట్లాంటివి చాలా వరకు ఉన్నాయని చెప్తున్నారు. సో 50 గజాల వాటిలోనే పర్మిషన్ తీసుకోవట్లేదు. ఒకవేళ పర్మిషన్లు తీసుకున్నా కూడా అంటే అధికారులు చెప్పేది ఏంటంటే దీనికి ఎలాంటి పర్మిషన్లు లేవని చెప్తున్నారు. ఒకవేళ పర్మిషన్లు తీసుకున్నా G+1 పర్మిషన్ తీసుకొని ఆల్మోస్ట్ 4+5 వరకు కడుతున్నారు. కొందరు ఇండ్లకు రెంట్లకు ఇస్తే ఇంకొందరు ఈ చుట్టుపక్కల ఐటీ ఏరియా కాబట్టి చాలా వరకు హాస్టల్ లాగా తయారు చేసి పేయింగ్ గెస్ట్ హాస్టల్ లాగా తయారు చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాటిని మెయింటైన్ చేస్తున్నారు. సో మనం ఇక్కడనే ముంగట ఇంకొకటి చూసుకోవచ్చు. సో అక్కడ కన్స్ట్రక్షన్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ బిల్డింగ్ కూడా 50 గజాల్లో ఉన్న ప్లేస్లోనే ఉంది. సో అది కూడా యాక్చువల్గా G+1 కట్టాలి, కానీ ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ పోసారు, సెకండ్ ఫ్లోర్ పోసారు, పైన మళ్ళీ కూడా ఇంకా కట్టడానికి పిల్లర్లు వేస్తున్నారు. సో దాని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిచ్యువేషన్. సో ఈ ఏరియా అంతా కూడా ఆల్మోస్ట్ ఇవి 50 గజాల ప్లాట్లే ఎక్కువగా ఉన్నాయి. వాటిలో వీళ్ళు G+4 G+5 కడుతున్నట్లయితే అధికారులు గుర్తించారు. సో ఇక్కడ ఒక సైడు ఇది కూల్చివేతలు జరుగుతుంటేనే ఇటు పక్కన ఇంకొకటి 80 గజాల్లో వాళ్ళు 6 ఫ్లోర్లు కడుతున్నారు. ఆ కన్స్ట్రక్షన్ కూడా స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో వీటన్నిటిపైన అధికారులు అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న జోనల్ కమిషనర్ అలాగే CCP వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి చెక్ చేసిపోయారు. మరోవైపు అసలు అధికారులు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటున్నారు. సో పర్మిషన్ ఇవ్వనప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో వచ్చినప్పుడు వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు, ఒకవేళ ఇచ్చినా ఎందుకు దానిపైన యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ ఒరిగిన బిల్డింగ్ దాని కూల్చివేతలు అయితే టెంపరీగా తాత్కాలికంగా ఆపేశారు. సో మరొక గంటలో దీనికి సంబంధించిన ఈ కూల్చివేత పనులు కూడా ప్రారంభం కానున్నాయి. జ్యోతి.